నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. దేశ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. శుక్రవారం జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో భీమవరం ఏఎస్ఆర్ నగర్ శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులపతి రామాంజనేయులు వ్యవహరించగా, ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు, శాసనమండలి సభ్యులు బొర్రా గోపిమూర్తి, రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత, ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంక్షేమ ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ కొల్లి పెద్దిరాజు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ పద్మనాభుని మురళీమోహన్, విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తదితరులు పాల్గొన్నారు. మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చాలా విషయాలు చెప్పారు. సో అందుకని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ఎక్కువగా ఎవరో చెప్పలేరు. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి కొన్ని మాటలు, ఎందుకంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, అయినా కూడా సర్వేపల్లి రాధాకృష్ణ టీచర్స్ డే పుట్టినరోజు అనే మనం టక్కటక్క వెళ్ళిపోతూ ఉంటాం ఫ్లోలో. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 16 అన్నాల తెలుగు వ్యక్తి. నన్ అని చివరిలో ఉన్నప్పటికీ కూడా ఆయన తిరుత్తణిలో పుట్టినందువల్ల, మెడ్రాస్లో చదువుకున్నందువల్ల ఆ నకారం యాడ్ అయింది. చిన్నప్పుడు ఆయన పెట్టిన పేరు సర్వేపల్లి రాధాకృష్ణయ్య. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే 1932 ఆ ప్రాంతంలోనే మరి నైట్ హుడ్ అనేది మనకి భారతరత్న ఎలాగో బ్రిటిష్ ప్రభుత్వం ఆ రోజుల్లో కింగ్ జార్జ్ V ఆయనకి విద్యా వ్యవస్థలో అప్పట్లో ఆయన చేపట్టిన మార్పులకి, అంటే మీ ఉపాధ్యాయులందరికీ ఆయన గొప్పతనం ఆయనకి నైట్ హుడ్ ఇచ్చింది కింగ్ జార్జ్ V ఉన్నప్పుడు, క్వీన్ ఆఫ్ విక్టోరియా తర్వాత కింగ్ జార్జ్ V చక్రవర్తిగా ఉన్నప్పుడు, తర్వాత భారతరత్న కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఆ భారతరత్న కూడా 52లోనే ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. ఈ ఉపాధ్యాయ దినోత్సవం 62లో ఆయన రాష్ట్రపతి అయ్యే సమయానికి ఈ ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రారంభమైంది. లయన్స్ క్లబ్ ఆఫ్ అతిలా ఆధ్వర్యంలో శుక్రవారం టీచర్స్ డే వేడుకలు జరిపారు. 4 క్లబ్ల తరఫున 15 మంది రిటైర్డ్ టీచర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పట్నాల బాబు, క్లబ్ అధ్యక్షులు శ్రీగాని నాగు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా తణుకునకు చెందిన ప్రముఖ కవి, సాహిత్య సార్వభౌమ, సాహితీ ప్రభంజనం, రిటైర్డ్ టీచర్ తెలుగు పండిట్ విఎస్వి ప్రసాద్ ఏసియన్ ఛానల్ తరఫున ఉపాధ్యాయులకు గురు పూజ శుభాకాంక్షలు తెలిపారు. కవి ప్రసాద్ 38 సంవత్సరాలు ఉపాధ్యాయుల వృత్తిలో కొనసాగుతూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పదవి విరమణ చేశారు. 1990లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుండి పొందారు. 2001లో జనాభా గణనకు రాష్ట్రపతి ప్రశంసా పత్రం, కంచు పథకాన్ని పొందారు. 2005 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆర్ఎస్ఐఎస్ నియంత్రణ కవిత పోటీల్లో వీరికి రాష్ట్ర స్థాయి, అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ప్రధాన బహుమతి లభించింది. సుమారు 4600 సాహిత్య కవితలు రచించి కవి సమ్మేళనంలో పాల్గొన్నారు. గురు పూజోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం పంచుకున్నారు. నా పేరు విఎస్వి ప్రసాద్. నా బిరుదులు సాహితీ సార్వభౌమ, సాహితీ ప్రభంజనం. నా వృత్తి రిటైర్డ్ గ్రేడ్ 1 తెలుగు పండిట్. ఈనాడు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ రాధాకృష్ణన్ ప్రఖ్యాతి ఉపాధ్యాయుడిగా ప్రఖ్యాతి పొంది మరి ప్రపంచంలోనే అత్యధికమైన ప్రతిష్టను సంపాదించుకున్నందుకు ఆయన స్మారకార్థం ఈ సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. శీర్షిక, నా కవితా శీర్షిక గురు బ్రహ్మకే పూజార్హత. గకారం గణపతికి సంకేతం, రకారం బ్రహ్మకు నికేతనం.
వకారం విష్ణువుకు కేతనం. ఈ మూడు మూర్తులు కలిసిన ఏకరూపం గురువు. నేడు గురువుకు పర్యాయ పదం ఉపాధ్యాయుడు. గణపవరం మండలం మొయ్యేరులో ఎంపీ యూపీ స్కూల్ పాఠశాలలో టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని విద్యార్థులు వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ అభయ సోషల్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు ఈదర సందీప్ కుమార్ మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేశారని, ఉపాధ్యాయ వృత్తిని గౌరవించి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో 100కు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేట్లు సాధించారని తెలిపారు. పాఠశాల నుండి విద్య నేర్పిన గురువులను గౌరవించి బాగా చదువుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దుల్ల కుటుంబారావు, గౌతమ్ రామకృష్ణ, కానుమిల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాదమూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని డిగ్రీ 2వ, 3వ సంవత్సర విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్, సీనియర్ అధ్యాపక బృందాన్ని ఘనంగా సత్కరించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణపవరం మండలం కాశీపాడు నెంబర్ 2 మోడల్ స్కూల్ సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడు ఓరిగంటి శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. భీమవరంలో జరిగిన గురు పూజోత్సవంలో జిల్లా కలెక్టర్ నాగరాన్ని, రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు చేతుల మీదుగా అవార్డును, ప్రశంసా పత్రాన్ని స్వీకరించారు. శాసనమండలి సభ్యుడు గోపినాథ్, మాజీ మంత్రి పీతల సుజాత, డిఈఓ నారాయణ తదితరులు పాల్గొన్నారు. గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని 4వ సచివాలయం తోట ఏరియాలో ఫ్రైడే డ్రైడే సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ జె విల్సన్ బాబు, పిహెచ్ఎన్సిహెచ్వి సచివతి పాల్గొని మలేరియాపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ దోమల బారిన పడకుండా ఇంటి ఇరుప్రక్కల తడి లేకుండా పొడిగా ఉంచుకోవడం ద్వారా దోమలు పుట్టవని, దోమలు కుట్టడం ద్వారా వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాధులు అరికట్టవచ్చునని తెలిపారు. ప్రతి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత, క్లోరినేషన్ చేసి నీటిని త్రాగుట, ఆకుపచ్చని ఆకుకూరలు తీసుకునటం వల్ల కొన్ని వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో కె కేజియా, ఏఎన్ఎం యోహాన్, ఆశా కార్యకర్తలు సుబ్బలక్ష్మి, కె చిలక పాల్గొన్నారు. కాలమండలం పెదమిరం ఎమ్మెల్యే కార్యాలయంలో ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి శాసనసభ్యులు కనుమూరు రఘురామకృష్ణంరాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రారని నేను ఒక పత్రికలో చదివానని, ప్రతిపక్షం అనేది ప్రజలు ఇచ్చేదే కానీ ప్రభుత్వం కాదని, అయినా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాళ్ల చందమామ కోసం మారం చేసినట్లు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వసతులను మారం చేయడం ఏమిటని ఆయన అన్నారు. ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు లేకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ఆయన ప్రశ్నించారు. శాసనసభ సమావేశాలకు రాకుండా ఉండడం, శాసనసభ్యులకు ఆ పదవి అనర్హులని, శాసనసభ సమావేశాలకు సభ్యులు రాకుండా అందరినీ దాక్ష కోసం ఆరాటపడడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. వయసులో పెద్దోడిగా రాజకీయ అనుభవం జగన్మోహన్ రెడ్డికి ఉన్నంత లేకపోయినా ఉపసభాపతిగా శాసనసభకు అందరూ రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మనుగడకి విద్య అవసరం, మనుష్యుల మనుగడకి. అటువంటి విద్య నేర్పించిన గురువులందరికీ కూడా ఈ గురు పూజ మహోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక ఉపాధ్యాయునిగా ఆయన ప్రారంభమై రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వ్యక్తి. ఆయన జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్న ఈ ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురువులందరికీ, ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక వినమ్రత పూర్వక నమస్కారాలు. అట అందమైన లోకమని రంగురంగులు ఉంటాయనే పాటలో గడ్డి తాగి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా అని. అలా పాలు తాగి విషమైన కొంతమంది వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. విషయం ఏమిటంటే, మరి నిన్న మొన్న కామన నాగేశ్వరరావు అనే ఒక వ్యక్తి, మరి ఆయన ఎవరో కనుక్కుంటే ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో ఏదో
ఇన్ఛార్జ్ పదవి ఆశించి అది ఇంకెవరో రాయుడు గారికి ఇచ్చారని చెప్పి నిరాశ నిస్పృహలతో ఉన్నవి లేనివి మాట్లాడుతున్నట్టుగా మరి జనం చెప్పారు. అది ఎంతవరకు నిజం, కామన నాగేశ్వరరావు గారు అతని మొహం కూడా నేను చూడలేదు. ఆయన ఏమన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే, విస్సా కోడేరు అనేది ఒక మేజర్ పంచాయతీ, భీమవరం పట్టణానికి ఆనుకునే ఉంటుంది. అది తర్వాత మళ్ళీ ఇంకా విస్సా కోడేరు దాటాక కూడా మళ్ళీ భీమవరం సంబంధించిన అంటే భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని ప్రాంతాలు మళ్ళీ వస్తాయి. ఈ విస్సా కోడేరులో గతంలో మరి భీమవరానికి మంచినీళ్ళు లేనప్పుడు మరి కొరత ఉన్నప్పుడు విస్సా కోడేరులో 35 ఎకరాల 70 ఎకరాలు సేకరించి 35 ఎకరాల్లో చెరువు తవ్వారు, మంచినీటి చెరువు. ఈరోజు భీమవరానికి వచ్చే మంచినీళ్ళు భీమవరంలోనే ఉండాలి అంటే ఆ మంచినీళ్ళ చెరువుని తరలించుకుంటారా? నీకు మంచినీళ్ళ చెరువు విస్సా కోడేరు ఉండి నియోజకవర్గంలో ఉండొచ్చా? తాగేస్తావా? భీమవరం వాళ్ళకి ఇంకో 35 ఎకరాలు మంచినీటి వంకతో సేకరించింది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు. ఎవరికి? ఉండి నియోజకవర్గ ప్రజలకు కాదు, భీమవరం నియోజకవర్గ ప్రజలకే ఇచ్చారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భీమవరం నియోజకవర్గం వాళ్ళకి ఇళ్ల స్థలాలకి ఉండిచ్చారు. అప్పుడు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు చెరువు తవ్వడానికి నీకు ఉండి కావాల్సి వచ్చింది. విస్సా కోడేరు అక్కడ ఉన్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకూడదని చెప్పి మరి ఇంత నీచంగా అంటే మంచినీటి దగ్గర కూడా రాజకీయం చేస్తున్న, సరే లెక్కరు చెత్త లెక్కరు ఇచ్చారు, కొన్ని లక్షల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. వృత్తిలోకెల్లా అతి ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని ఉండి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. మండల కేంద్రం ఉండి మెయిన్ స్కూల్లో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన 4 ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డు, మెమంటో, శాల్వాతో సత్కరించారు. క్లబ్ కార్యదర్శి పెన్మెచ్చ రంగప్రసాద్ రాజు మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని అన్నారు. క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు మాట్లాడుతూ గురువు ఔన్నత్యాన్ని వివరించారు. సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముందూరు శివరామరాజు సర్వేపల్లి నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతని అన్నారు. దాత పూసపాటి వెంకట్రాజు ఆర్థిక సహకారం అందించారు. చిట్టూరు హెన్రిటా, పెన్మెచ్చ అన్నకుమారి, వద్దన ప్రకాశ్రావు, కల్దిని రవివర్మను ప్రశంసాపత్రం, మెమంటో, శాలువా, డైరీ, గొడుగులు కానుకలతో సత్కరించారు. క్లబ్ సభ్యులు కనిగంటి రూత్కళ, సత్య బ్రహ్మారెడ్డి, కాగిత మహంకాళి, బుద్ధరాజు సుబ్బరాజు, కల్దిని సీతారామరాజు, గాదిరాజు సుబ్రహ్మణ్యరాజు, ఉపాధ్యాయ లక్ష్మి, మీనాక్షి, తేజ, విమలాబాయమ్మ, దాస లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపైన మెండుగా ఉండాలని ఉండి మండల పరిషత్ అధ్యక్షులు ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు, ఉండి డీసీ వైస్ చైర్మన్ మంత్రి సాయిలచ్చిరాజు, ప్రముఖ న్యూరో సర్జన్ వింజమూరి శ్రీనివాసరావు కోరారు. గురువారం ఉండి సాలిపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి 63వ వార్షికోత్సవంలో పాల్గొన్న ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిర్వాహకులు 63 మంది నిరుపేదలకు, వృద్ధులకు వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 63 సంవత్సరాల నుండి సాలిపేట ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటూ స్వామివారి వార్షికోత్సవాలు చేయడం, వస్త్రదానం చేయడం అభినందనీయమని సాలిపేట ప్రజలను, యువతను ప్రశంసించారు. ఈ వస్త్రదానానికి సహకరించిన ఏఎంసీ మాజీ చైర్మన్ సాయిరాజు సాంబశివరాజును అభినందించారు. అఖండ అన్న సంరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు, సాలిపేట యువత పాల్గొన్నారు. వన్నె తెచ్చిన మహోపాధ్యాయుడైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఉపాధ్యాయుల అదృష్టమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి మండల ప్రెసిడెంట్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కో చైర్మన్, దాత, ఎంపీటీసీ సభ్యులు డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ గురువుల ఔన్నత్యం ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అన్నారు. విశ్రాంత ఉపాధ్యాయులు కెవి సత్యనారాయణ, కె కృష్ణమూర్తి, డాక్టర్ గాదిరాజు రంగరాజును సత్కరించారు. సత్యనారాయణ, కృష్ణమూర్తులు మాట్లాడారు. మానవతా సంస్థ సభ్యులు మన్యం వాసు తదితరులు పాల్గొన్నారు. సంచార జాతులకు బీజేపీ ఏం న్యాయం చేసిందో ఆ పార్టీ అధ్యక్షులు మాధవ్ సమాధానం చెప్పాలని ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు పెండ్ర వీరన్న సవాల్ విసిరారు.
శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆగస్టు 30వ తేదీన విజయవాడలో బీజేపీ పార్టీ నిర్వహించిన స్ఫూర్తి పేరుతో సంచార జాతుల దినోత్సవ సభలో ఆ పార్టీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ సంచార జాతులకు బీజేపీ ప్రభుత్వం తరపున న్యాయం చేస్తామని, వారి గౌరవం పెంచుతామని, వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 30వ తేదీన వారికి అద్భుతమైన పథకాలు ప్రకటిస్తారని, డిఎన్టీ ఎస్టీ సర్టిఫికెట్లు ఇస్తామని, సంచార జాతులకు కేటాయించిన నిధులను గత ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని చెప్పడం పట్ల సంచార జాతుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంచార జాతుల సంఘ జిల్లా అధ్యక్షులు చుండూరి ముసలయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చింత వీర్రాజు, జిల్లా కార్యదర్శి చుండూరు నాగరాజు, యువజన విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యులు కావాలిన భవానీ, పెండ్ర సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. అలాగే ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్గా కూడా ఉన్నాను. ప్రధానంగా ఆగస్టు 30వ తారీఖున సంచార జాతుల దినోత్సవ వేడుక సందర్భంగా విజయవాడ రాజధానిలో బీజేపీ పార్టీ మాధవ్ గారి అధ్యక్షతన సంచార జాతుల దినోత్సవ వేడుకని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వేడుకలో వారు మాట్లాడుతూ సంచార జాతులకి ఎన్నడూ లేని విధంగా అనేక హామీలను గుప్పించడం జరిగింది ఆ రోజు. అందులోనే భాగంగా డిఎన్టీ సర్టిఫికెట్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాం, డిఎన్టీలకి సర్టిఫికెట్లు ఇప్పించామని చెప్పాం. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం డిఎన్టీ సర్టిఫికెట్లు ఇవ్వలేదు కాబట్టి సంచార జాతులకు పూర్తి అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా మీరు అందరూ కూడా చూశారు. అలాగే పేపర్ స్టేట్మెంట్లో కూడా రావటం జరిగింది. మెయిన్ పేపర్లోనే 31వ తారీఖున శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ సంచార జాతుల కోసం గొప్ప సంక్షేమ పథకాలను ప్రకటిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. ఈ 5-6 రోజుల నుంచి ఏమన్నా అసలు అనౌన్స్ చేశారా లేదా అని మేము అధ్యయనం చేస్తే ఎక్కడ కూడా అనౌన్స్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంచార జాతులకు సంబంధించినటువంటి కొంత నిధినిచ్చాం. ఆ నిధిని గత ప్రభుత్వం పక్కదావ మళ్లించిందని ఇవాళ మాధవ్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా మాధవ్ గారు, మీరు శాసనమండలి సభ్యులుగా మీరు పనిచేశారు, అంతేకాదు అనేక సందర్భాల్లో రాజకీయాల్లో మీరు పనిచేశారు, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. నేను ఒక విషయాన్ని మీరు అడుగుతా ఉన్నా, సంచార జాతులకి రిజర్వేషన్లు కల్పించాలన్నా, సంచార జాతులకి డిఎన్టీ సర్టిఫికెట్ ఇవ్వాలన్నా ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేయాలా? మీరు కేంద్రంలో గత దగ్గర 11 సంవత్సరాల 2 నెలల పాటు మీ నరేంద్ర మోడీ గారు ఇలా ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఉన్నారే. భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇవాళ నొమాడిక్ ట్రైబ్స్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్, డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్నటువంటి బీసీ జాబితాలో 1% కూడా రిజర్వేషన్ ఫలాలు అందట్లేనటువంటి సంచార జాతులు గుర్తు రాలేదా? మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి ఈ నెల 24న పాలకొల్లో జరిగే తన కుమార్తె శ్రీజ వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. గురు పూజ దినోత్సవం సందర్భంగా పెదపాడు మండలంలోని ఉత్తమ ఉపాధ్యాయుల 6గురిని దెందులూరు శాసనసభ చింతమనేని ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శాసనసభ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, మెరుగైన సమాజం కోసం కృషి చేసే భావి భారత పౌరులను తయారు చేసే వ్యవస్థలో ఉపాధ్యాయుల కీలక పాత్రని, వారి సేవలు అమోఘమని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని దాతల సహకారంతో సుమారు 7,50,000 రూపాయలతో నవీకరణ గావించిన మండల విద్యాశాఖ అధికారి సబ్బితి నరసింహమూర్తిని అభినందించారు. రైతుల వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీల వ్యవసాయంగా మార్చే ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం సంఘటితంగా పోరాడాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం ఎం నాగులపల్లిలోని కూరగాయల రైతు ఉత్పత్తిదారుల కంపెనీ షెడ్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ మండల మహాసభను ఆ సంఘ మండల అధ్యక్షులు బోయపాటి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభ ప్రారంభ సూచికంగా రైతు సంఘ జెండాను నందమూరి త్రినాథ్ ఎగరవేశారు. రైతు ఉద్యమ నేత అమరజీ వృత్తిరాజు సత్యనారాయణరాజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రైతాంగ సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘ మండల నాయకులు మానుకొండ వీర్రాజు, డివైఎఫ్ఐ మండల నాయకులు పూలకొండ నాగరాజులు మాట్లాడుతూ రైతులు చేసిన పోరాటానికి సంఘీభావాన్ని ప్రకటించారు. అత్తిరి పెదవంతెన వద్ద వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తణుకు శాసన బ్రాహ్మణ రాధాకృష్ణ శుక్రవారం సాయంత్రం దర్శించుకున్నారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆలయానికి చేరుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున శాసనసభ్యులు రాధాకృష్ణను సన్మానించారు. అత్తిలి ఛాంబర్ ఆఫ్ కామర్స్ కళ్యాణ మండపంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మండలంలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులకు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. అత్యంచల విద్యా మేధస్సుతో ఉపాధ్యాయ వృత్తికి వన్నీ తెచ్చిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శుక్రవారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ మానవ సమాజాభివృద్ధికి ఆయన కృషి గుర్తింపుగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదు పొందారని గుర్తు చేశారు. రాష్ట్రపతిగా ఆయన అందించిన సేవలు దేశ గౌరవాన్ని ఇముడింపచేశాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు మారిశెట్టి శేషగిరి, ఇండుగోలి బలరామకృష్ణ, జల్లూరి జగదీష్, నత్తా కృష్ణవేణి, కొమ్మోజు రామకృష్ణ, బిద్దికోటి చింతన్న, ఎస్వి జాకబ్ బాబు, షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తణుకు మండలంలో శుక్రవారం నిర్వహించిన దాడుల్లో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న, బహిరంగ మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులను వారి వద్ద నుండి 6 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో నిందితులను దువ్వ గ్రామానికి చెందిన ఇందుకు నాగరాజు, తేతర గ్రామానికి చెందిన పందిగోగులుగా గుర్తించారు. ఈ దాడుల్లో ఎస్ఎల్బి లక్ష్మి, ఆర్ మధుబాబు తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించిన, మద్యం షాపులకు సంబంధించిన పర్మిట్ రూముల్లో కాకుండా బహిరంగంగా మద్యం సేవించిన కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తణుకు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎస్ మణికంఠ రెడ్డి తెలిపారు. ఈనాటి బంగారు మాట. విద్య లక్ష్యం సంపాదనే కాదు, విద్య వివేకాన్ని, విమర్శన శక్తిని అందించాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.